పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరం మండలం నెడగల్లు గ్రామంలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మాల వీరాంజనేయ స్వామి ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్నారు. కూటమి పాలన రాక్షస పాలన అంటున్న వైసీపీ తీరు దయ్యాలు వేదాలు వర్ణించినట్లు ఉంది అని మంత్రి వ్యాఖ్యానించారు. గత వైసీపీ ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు నాయుడును, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనలను వారు అడ్డుకున్నారని తెలిపారు. కుప్పంలో చంద్రబాబు గెలవరని చెప్పిన గత వైసీపీ ప్రభుత్వం బూతుల మంత్రి కనిపించడం లేదు అని ప్రశ్నించారు. శవ రాజకీయాలు చేసి వైసీపీ నాయకులు తమ గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని, అధికారంలోకి వచ్చి ఏడాది పాలనలోనే అన్ని సంక్షేమ పథకాలు అమలు చేశామని తెలిపారు. ఇటువంటి భాష నీదైతే నేను ఇంకో నాయకుడు మంత్రి చేశాడు మచిలీపట్నం నుంచి. ఆయన అంటాడు చీకట్లో కన్ను కొట్టే లోపల వేసేసాయని అంటాడు, నరికేసాయని అంటారు. హత్య రాజకీయాలు మీకు కావాలి. మా నాయకుడిని ఏ తప్పులు చేయకుండా 53 రోజులు జైల్లో పెట్టాం. మేము నిన్ను పెట్టావా? మా నాయకుడు అన్నాడు కక్ష మనకొద్దు, నాకన్నా ఇబ్బంది పడ్డ వాళ్ళు ఎవరు లేరు. తప్పు చేయకుండా 53 రోజులు జైల్లో ఉన్నాను, మన కక్ష సాధ్యమో మనకొద్దు అని మన నాయకుడు చెప్తున్నాడు. కానీ వాళ్ళేమో నరికి కన్ను కొట్టే లోపల వేసి ఏందో ఈ భాష ప్రజలు ఇంటికి కూర్చోబెట్టారు. శాశ్వతంగా కనుమరుగవుతున్న విషయాన్ని గమనించమని చెప్తా ఉన్నా. ఈరోజు ఇంకో విషయం చెప్పాలంటే